సామాన్యంగా ఏ ఉద్యోగి అయినా నెల మొత్తం కష్టపడి 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వేకళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన పొరుగు దేశం నేపాల్ మాత్రం ఈ సాంప్రదాయానికి భిన్నంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు విధానంలో భారీ మార్పులు చేస్తూ అక్కడి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నెల ముగిసే వరకు ఆగాల్సిన పని లేకుండా ప్రతి 15 రోజులకోసారి అంటే నెలకు 2 సార్లు జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. నేపాల్ ఆర్థిక శాఖ కూడా ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలు నేపాల్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి లాభం చేకూరబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. నేపాల్లో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన మార్పునకు నాంది పలికింది. ఇప్పటివరకు నెలలో ఒక్కసారి మాత్రమే జీతాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి అంటే నెలలో 2 దఫాలుగా జీతాలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయానికి నేపాల్ ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇది త్వరలోనే అమల్లోకి రానుంది. సాధారణంగా జీతాల చెల్లింపు వ్యవస్థ అనేది ఒకే దేశంలో ఉద్యోగుల జీవన శైలిని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగుల చేతిలో నిరంతరం డబ్బు ఉండేలా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకసారి నెలాఖరులో జీతం వస్తే చాలా మంది ఉద్యోగులు మొదటి కొన్ని రోజుల్లోనే పెద్ద ఖర్చులు అంటే ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, లోన్లు, బిల్లులు వంటివి చెల్లించేస్తారు. దీంతో నెల చివరికి డబ్బు కొరత ఎదురవుతుంది. కానీ 15 రోజులకు ఒకసారి జీతం వస్తే ఆర్థిక ప్రణాళిక మరింత సమతుల్యంగా మారుతుంది. ఖర్చులను 2 దఫాలుగా విభజించుకోవడం సులభమవుతుంది. దీంతో వ్యక్తిగత ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థపైన దీని ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల చేతిలో తరచూ డబ్బు ఉంటే వారు ఖర్చు చేసే అవకాశాలు పెరుగుతాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. చిన్న దుకాణాలు, స్థానిక వ్యాపారులు, సేవల రంగం ఇలా అన్ని రంగాల్లో నిరంతరం డబ్బు చలామణి అవుతుంది. ఇది ఒక విధంగా క్యాష్ ఫ్లో సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది. డబ్బు వేగంగా చలామణి అయితే ఆర్థిక వ్యవస్థ కూడా చురుకుగా మారుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రోజువారీ ఖర్చులు నిర్వహించడంలో ఇది ఎంతో సహాయపడుతుందని వారు భావిస్తున్నారు. స్కూల్ ఫీజులు, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, గృహ అవసరాలు అన్నింటికీ ఒకేసారి డబ్బులు చెల్లించాల్సి వస్తుండటంతో వచ్చిన జీతమంతా ఒకేసారి ఖర్చయిపోతుంది. దీంతో నెల మొత్తం ఖర్చుల సమన్వయం కష్టపడుతోంది. ఇప్పుడు 2 దఫాలుగా జీతం రావడంతో ఈ ఖర్చులను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు ఇదొక పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది. ఇక చిన్న వ్యాపారాలకు ఈ విధానం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చిన్న వ్యాపారులు ఎక్కువగా రోజువారీ లేదా వారాంతపు ఆదాయంపై ఆధారపడుతుంటాయి. ఉద్యోగులు తరచూ డబ్బు ఖర్చు చేస్తే ఈ వ్యాపారాలకు నిరంతరం ఆదాయం లభిస్తుంది. దీంతో వారి వ్యాపారం స్థిరంగా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది మరింత ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అక్కడి మార్కెట్లు ఎక్కువగా స్థానిక వినియోగంపై ఆధారపడుతుంటాయి. అంతేకాదు ఈ విధానం ఉద్యోగుల్లో ఆర్థిక క్రమశిక్షణను కూడా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెలకు ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు వస్తే కొందరు అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. కానీ చిన్న మొత్తాల్లో తరచూ జీతం వస్తే ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే అలవాటు పెరుగుతుంది. దీనివల్ల పొదుపు అలవాట్లు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఇలాంటి జీతాల చెల్లింపు విధానం ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, యుఎస్ వంటి దేశాల్లో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు బై వీక్లీ లేదా ఫోర్ట్ నైట్లీ పే సిస్టమ్ను అనుసరిస్తాయి. అక్కడి అనుభవాలను పరిశీలించిన తర్వాతే నేపాల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ప్రయోగాత్మక నిర్ణయం కాకుండా ఇప్పటికే పరీక్షించబడిన మోడల్ను అనుసరిస్తున్నారు. అయితే ఈ విధానం అమల్లోనూ పలు సవాళ్లుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పరిపాలనా పరంగా కొంత అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి జీతాల ప్రాసెసింగ్ చేయడం, అకౌంటింగ్ నిర్వహించడం వంటి అంశాలకు మరింత సమర్థత అవసరం. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఈ మార్పుకు అనుగుణంగా తన విధానాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సవాళ్లు తాత్కాలికమైనవే అని అధికారులు భావిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వెనుక లోతైన ఆర్థిక వ్యూహం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడే నేపాల్ ఇప్పుడు అంతర్గత వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని చూస్తుంది.
నగదు చెలామణి పెరిగితే పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. అందుకే ఈ కొత్త జీతాల విధానాన్ని ఒక గేమ్ చేంజర్గా అధికారులు అభివర్ణిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చిన్న మార్పులా కనిపించినా దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల జీవన శైలిలో మార్పు, మార్కెట్లో డబ్బు చెలామణి పెరగడం, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం ఇవన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా పనిచేస్తాయి. రాబోయే నెలల్లో ఈ విధానం ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక వినూత్నమైన, ఆలోచనాత్మకమైన ఆర్థిక సంస్కరణగా నిలుస్తుంది.